ఇక నిర్మల్ జిల్లాలో రైతులకు దాదాపు ₹1 కోటి టోపీ పెట్టి పరారయ్యాడు ఓ కంపెనీ సీఈఓ. లోకేశ్వరం మండలంకు చెందిన రైతులు లాభాలు వస్తాయని ఆశతో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థలో జాయిన్ అయ్యి పంట విక్రయించారు. ₹1 కోటి బకాయిలను తమకు చెల్లించకుండా సీఈఓ ఇబ్బంది పెట్టాడని గట్టిగా నిలదీయడంతో పరారయ్యాడని వారు వాపోయారు. నిందితుడిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సార్ మాది కుబీర్ మండల్ జామగాం గ్రామము. మేము FCCL అనే కంపెనీలో సభ్యత్వం తీసుకున్నాం సార్. కాకపోతే ఏమైందంటే మేము మొక్కజొన్నలు ఆ కంపెనీలో వేసినాం సార్. ఒక 26/4/2025 వేసినాం సార్. 15 రోజుల్లో మాకు డబ్బులు వస్తాయని ఆ కంపెనీలో పనిచేసే CEO గారు చెప్పారు సార్. దానికోసం మేము దాంట్లో కొంచెం రేట్ ఎక్కువ వస్తాయని వేసినాం సార్. అయితే ఒక 10 రోజుల తర్వాత అతని దగ్గరికి వెళ్తే అతను మాకు చెక్కులు ఇచ్చాడు సార్. చెక్కులు 2వ తారీఖు ఇచ్చాడు సార్. ఆయన 2వ తారీఖు చూసే వరకు అకౌంట్లో డబ్బులు లేవు సార్. ఆయనకు సంప్రదిస్తే ఆయన పరారీలో ఉన్నాడు సార్. అంటే మా ఊళ్ళో ఒక 20 లక్షల వరకు పోయినాయి సార్. ఇంకా మళ్ళీ మన్మద్ అనే లోకేశ్వరం మండలం మన్మద్ అనే గ్రామంలో అక్కడ కూడా ఒక 40 లక్షలు మొత్తం ఒక ₹1 కోటి టోకరా వేసుకుని వెళ్ళిపోయాడు. కంపెనీ మాకు వ్యవసాయ అధికారులు వచ్చి ఇలా కంపెనీలు ఉంటే మీకు ఫెర్టిలైజర్ కానీ ఫెర్టిలైజర్ కానీ అందుబాటులో ఉంటాయి, తక్కువ ధరలకు దొరుకుతాయి. అదేవిధంగా మీదైతే ఉత్పత్తి చేస్తారో సోయలు కానీ మొక్కలు కానీ మేము ప్రభుత్వం ధరకు మేము తీసుకుపోతామని చెప్పడం జరిగింది. వారు మాకు ఏప్రిల్ యందు మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది. మొక్కలు కొనుగోలు చేసి 2 లోడ్ల డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత 3 లోడ్లు ఇస్తామని ఏప్రిల్ నుంచి మే వరకు తింపడం జరిగింది. ఏదైతే ఆ రోజు మేము తిరుగుడు చేసినామో ఆయన అక్కడ జొన్నలు కొనుగోలు చేసిండు, మా డబ్బులు ఇవ్వలేదు. తర్వాత పోయి బ్యాంకులో సంప్రదించి చెక్కులు ఇచ్చిండు. చెక్కులు చూపించేసరికి అంటే బ్యాంకు వాళ్ళు ఏమన్నారంటే అందులో డబ్బులు లేవని చెప్పడం జరిగింది. 2-3 సార్లు తిరిగినాము. తర్వాత ఆయన ఇప్పిస్తా డబ్బులు వస్తాయని మాకు ఇట్లనే చెప్పడం జరిగింది. ఏదైతే ఆ చెప్పుట్లా మేము ఇంట్లో ఇన్ని రోజులు అయిపోయింది. సంస్థకి ఏది మన FPO సంస్థ మహిళా సంస్థకి మేము అందులో మెంబర్షిప్లో ఉన్నామని దళారులను నమ్మద్దు అని మేము సంస్థను నమ్మి అందులో మొక్కజొన్న ఇచ్చాము సార్. అయితే వాళ్ళు ఏం చేసిందంటే మొక్కజొన్న డబ్బులు ఇస్తానని చెప్పి మమ్మల్ని ఒక్క నెల వరకు తిప్పి మాకు లాస్ట్కు ఒక చెక్ ఇచ్చారు సార్. చెక్కులు ఇచ్చిన తర్వాత మేము ఒక 10 డేస్ గడువులో మీకు డబ్బులు వేస్తామని చెప్పి ఆ చెక్ కూడా దానిపై బ్యాంకులోకి వెళ్తే అది వర్కౌట్